మెట్రో ప్రాజెక్టుకు ఐఆర్ఎఫ్సి రుణం ఆగిన నేపథ్యంలో మరి కాసేపట్లో ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలవనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రైల్వే మంత్రితో సమావేశం కానున్నారు. హైదరాబాద్ మెట్రో పెండింగ్ అంశాలకు సంబంధించి ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు సీఎం రేవంత్. రైల్వే మంత్రితో భేటీ ఏర్పాటు చేయాలని కోరారు. 22, 23వ తేదీల్లో తాను ఢిల్లీలో ఉంటానని, ఇద్దరూ కలిసి రైల్వే మంత్రిని కలుద్దామని ప్రతిపాదించారాయన. మెట్రో ఫేజ్ 2కు సంబంధించిన ఒప్పందం పత్రాలతో తాను సమావేశానికి వస్తానని లేఖలో వెల్లడించారు. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, మెట్రో రైల్ ప్రాజెక్టు భవిష్యత్తుపై ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో కీలక సమావేశం జరగబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరూ కలిసి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలవబోతున్నారు. 6:30కు ఈ సమావేశం రైల్ భవన్లో ప్రారంభం కాబోతోంది. ప్రధానంగా మెట్రో ఫేజ్ 1ను ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. 13,600 కోట్ల రూపాయల డబ్బును ఎల్ఎన్టీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. సో ఆ డబ్బును కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐఆర్ఎఫ్సి నుంచి తీసుకోవాలి, అప్పుగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు గత నెలలోనే దీనికి సంబంధించినటువంటి ఒప్పందం ఖరారైంది, సంతకాలు కూడా పూర్తయ్యాయి. అయితే ఇప్పటివరకు మాత్రం రుణం రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో జమ కాలేదు. సో దీనికి అంతటి కారణం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్లే ఈ రుణం అంతా కూడా ఆగిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రైట్గా ఆరోపణలు చేశారు. సో తెలంగాణలో హైదరాబాద్ మెట్రో ముందుకు వెళ్లకుండా కిషన్ రెడ్డి ఫిర్యాదులు చేస్తున్నారు. దాని కారణంగానే ఈ మొత్తం మెట్రో రైల్ ప్రాజెక్టుకు రుణ ప్రక్రియ ఆగిపోయిందని పదే పదే రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ తీసుకొని సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆ ప్రాజెక్టు పురోగతికి సంబంధించినటువంటి అంశంపైన చర్చించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో తన పైన అనవసరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిందలు వేస్తున్నారు. తనకు తెలంగాణలో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి తాను ఎవరికీ ఫిర్యాదు చేయలేదు, ఖచ్చితంగా మెట్రో రైల్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సంపూర్ణ సహకారం అందిస్తానని కిషన్ రెడ్డి చెప్పారు. సో ఆ నేపథ్యంలోనే ఇద్దరు నాయకుల మధ్య కూడా మాటల యుద్ధం గత వారం 10 రోజుల నుంచి మనం చూస్తున్నాం. సో ఆ నేపథ్యంలో ఈరోజు మాటల యుద్ధాన్ని చాలించి ఇద్దరు నేతలు కూడా మెట్రో రైల్ ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నటువంటి అంశాలను పరిష్కరించేందుకు ఇద్దరూ కలిసి ఒకటిగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి ముందుకు వెళ్తున్నారు. సో ఈ సమావేశంలోనైనా మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవరోధాలు, అడ్డంకులు తొలగిపోతాయా లేకుంటే రాజకీయ విమర్శలకే పరిమితం అవుతారా అనేది మనం వేచి చూడాలి. నిజానికి హైదరాబాద్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. చాలా మెట్రో రైల్ ప్రాజెక్టు సెకండ్ ఫేజ్ను కూడా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. కానీ ఇప్పటికే మెట్రో రైల్ ఫేజ్ 1కు సంబంధించినటువంటి అంశాలపైన ఇంతవరకు క్లారిటీ రాలేదు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన, రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ నుంచి అనవసరంగా మెట్రో రైల్ను అనవసరంగా తీసుకుంది. దాన్ని మెయింటైన్ చేసేటువంటి, ఆపరేట్ చేసేటువంటి సామర్థ్యం కానీ నైపుణ్యం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉందా? నిజానికి 13,600 కోట్ల రూపాయలు ఐఆర్ఎఫ్సి నుంచి అప్పు తీసుకుంటే దాన్ని అప్పులు ఎలా చెల్లిస్తారు? అలాగే దీనికి సంబంధించి మెట్రో సిబ్బందికి జీతాలు, మెయింటెనెన్స్ ఎలా చేస్తారనే ప్రశ్నలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అడుగుతుంది. సో ఆ ప్రశ్నలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే వచ్చేటువంటి రెవెన్యూ పూర్తిగా అప్పులకే చెల్లిస్తే మెట్రో రైల్ని ఎలా నడుపుతారనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి సమాధానం చెప్తేనే దానికి సంబంధించి రుణ ప్రక్రియ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. నిజానికి గత నెలలో జరిగినటువంటి ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్యారెంటీ ఇచ్చింది, ఖచ్చితంగా ఈ అప్పుకు తమదే గ్యారెంటీ. అలాగే ఒకవేళ కట్టకపోతే కనుక ఆర్బీఐ నుంచి ఆటో డెబిట్, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వివిధ నిధులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఆటో డెబిట్ అయ్యే విధంగా కూడా ఆ ఒప్పందంలో చేర్చుకున్నారు ఆ క్లాజ్ను. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఒకటే అడుగుతుంది, మెట్రో రైల్ ప్రాజెక్టు మనుగడ కొనసాగాలంటే ఖచ్చితంగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు డబ్బు ఉందా లేదా, దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఎలా నిర్వహిస్తారనే దానిపైన సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం అడుగుతోంది. సో దీనికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేటువంటి సమాధానం బట్టే ఫర్దర్గా ఐఆర్ఎఫ్సి నుంచి 13,600 కోట్ల రూపాయలు విడుదలవుతాయా లేదా అనేది తేలుతుంది. ఒకవేళ సంతృప్తి చెందకుంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు, ఎన్ఓసి మీరు ఇవ్వండి, మేము ప్రైవేట్ బ్యాంకుల నుంచి డబ్బు తీసుకుంటాం. మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 1 కాదు, ఫేజ్ 2 కూడా ముందుకు వెళ్లాల్సి ఉంది. మనం చూస్తున్నాం మెట్రో ఫేజ్ 2కు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన ఇప్పటికే సమర్పించింది. దాదాపు 122 కిలోమీటర్లు హైదరాబాద్లో ఫేజ్ 2 కింద నిర్మించబోతున్నారు. దీనికి 40,000 కోట్ల రూపాయల డబ్బు అవసరం. సో దానికి సంబంధించినటువంటి డబ్బు కూడా ప్రైవేట్ బ్యాంకుల నుంచి తీసుకునేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారు. కానీ ఒకవేళ ప్రైవేట్ బ్యాంకుల నుంచి కనుక తీసుకుంటే చాలా పెద్ద ఎత్తున వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంది.
సో అటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇటువంటి ఇంత పెద్ద అప్పు తీసుకుంటే డెఫినెట్గా అప్పుల కుప్పగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని రాష్ట్రం కోరుతుంది. మరి రాష్ట్రంకి కేంద్రం సహకారం అందిస్తుందా, కేంద్రం అడిగేటువంటి ప్రశ్నలకు రాష్ట్రం సమాధానం చెప్తుందన్న దాన్ని బట్టి ఈ సమావేశం ఫలవంతం అవుతుందా లేదా అనేది తేలుతుంది. థ్యాంక్ యూ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.